ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యం ధ్యానించే ముందు దేవుని సాయం కోరుకుందాం. పరలోకం మా తండ్రి, దేవ మాకు ఇచ్చిన ఈ తరుణానికి వందనాలు. దేవ ఈ సింహాసనం నుంచి మాతో మాట్లాడమని పెట్టుకుంటున్నాను. దేవ వాక్యంతో మమ్మల్ని బలపరచండి. వాక్యంతో మమ్మల్ని ఏది సరి చేసుకోవాలో అది సరి చేసుకోవడానికి సాయం చేయండి. ఏది తీసేయాలో మీరే సాయం చేయండి. ప్రభువా, మేము సిద్ధపడుతూ దేవ మీ రెండో రాకడికై సిద్ధపరచడానికి సాయం చేయండి. ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి వందనాలు. చాటను మరుపరుచుకొని మీరే కనపరుచుకొని నేర్చుకున్నాం. నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా నీ మాటలు సహోదరి మొక్కలు పెట్టి తండ్రి మాట్లాడమని వేడుకుంటున్నాను. దేవా మరి లాంగ్వేజ్ సాయం వేడుకుంటున్నాను. మొదటి నుంచి అంతవరకు మనం వేడుకుంటూ దేవా ఈ యొక్క ఇంటర్నెట్ మీ అధీనంలో ఉంచుకుంటూ ఏ స్నానం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత వారము అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 14 నుంచి 19 వరకు మనం చూసుకున్నాం. అందులో మనం ఒక రీక్యాప్ చేసుకుంటే ఏం చూసుకున్నాం అందులో పోయినసారి అంటే మనకు యేసు ప్రభు శిష్యులు వాళ్ళ ఒక నీడ చాలా ఒక శక్తిగా చాలా పవర్ఫుల్గా కనబడ్డది. అంత శక్తి వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చింది మనం చూసినాం. కేవలం యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని సంపూర్ణంగా లోబడి సంపూర్ణంగా దేవుని వెంబడించడం విశ్వాసంతో వాళ్ళకు అంత శక్తి దేవుడిచ్చినాడు. అయితే వాళ్ళకు నీడ ఎంతో శక్తిగా మారింది. వాళ్ళ నీడ ఎవరెవరి మీద పడ్డదో వాళ్ళందరూ కూడా ప్రభువులో వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ఎక్కడైనా సరే స్వస్థత కూడా దేవుడు మహిమకే రావాలి. దేవుడు ఆ స్థలంలో పేతురు ఒక స్థలంలో 2 పట్టణాల్లో ఆయన కొందరిని స్వస్థపరిచినాడు. ఆ స్వస్థత ద్వారా అనేకులు సంఘంలో చేర్చబడ్డారు. సో పెట్టుకోండి, స్వస్థత కూడా దేవుడి నుంచి వస్తుంది. ఈ యొక్క స్వస్థత దేనికి ఏ విధంగా ఎందుకు అంటున్నప్పుడు మనం చూస్తాం. అది కేవలం దేవుని మహిమ గురించి. తర్వాత సంఘంలో చేర్చబడడానికి ఇదేదో ఒక పర్సనల్ ఒక విషయం కాదు. పర్సనల్ ఒక వ్యక్తిని పైగా ఎంచడం కాదు. కానీ యేసు ప్రభు మట్టుకే ఆయన సంఘం గురించే అది ఆ స్వస్థత ఇవ్వబడింది. తర్వాత మనం చూసినాం మనకు భక్తి ఉంది కానీ 2 రెక్కల్లాగా, కానీ శక్తి లేదు. అయితే అనేకల మందికి ఇప్పుడున్న విశ్వాసానికి భక్తి ఉంది కానీ శక్తి లేదు. మనకేం కావాలి? శక్తి కావాలి. అది ఏ విధంగా శక్తి పొందగలుగుతాం? కేవలం ప్రభు దగ్గర మనం ఆయన దగ్గర సమయం గడిపితే మనకు దేవుడు శక్తి ఇస్తాడు. ఇది మనం పోయిన వారం చూస్తాం. ఈ వారం ప్రభు చిత్తమైతే 19 నుంచి 33 వరకు మనం చూసుకుందాం. నేను సమయం వ్యర్థ కాకుండా నేను ఒకసారి వాక్యాన్ని చదువుతాను. 19 నుంచి 33 వరకు శరీర కార్యాలను స్పష్టంగా అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవంను కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారిగా నేను వారి మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా నున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని మౌంట్రుతులకు చెరసాలకు పంపిరి. తర్వాత మౌంట్రులు అక్కడికి వెళ్ళినప్పుడు వారి చెరసాల్లో కనపడినందున తిరిగి వచ్చి
చెరసాలలో బహుభద్రంగా మూసినటయ్యో కావలి వారి తలుపులు ముందర నిలిచి ఉన్నటయ్యో చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు మాకు కనబడలేదని వారికి తెలిపిది. అంతటా దేవాలయపు అధిపతి యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఎండిది. అప్పుడొకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి ఆంట్రులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి బలాత్కారం చేయకే వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టగా, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామను బట్టి బోధింపుదని మేము ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధనని మీ మనిషిని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశిస్తున్నారు చెప్పను. అందుకు పేతురును అపోస్తలులను మనుషులు కాదు, దేవునికి మేము లోబడవలెనని కదా. మీరు రానున్న వేలాడు వేసి సంహరించిన యేసును మన పితరులను దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులై వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ఈ సంగతులను సాక్షులమై విన్నామని చెప్పింది. చివరిగా వారు ఆ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని నిర్దేశించగా, సో ఈ మనం 30 వచనాలు చదివినాం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఈరోజు పాఠంలో శక్తి ఒకటి, రెండవది ఏమి విద్యుత్ అది పోస్తావు, మూడవది ఇది ఒక యుద్ధము, అంధకారము వెలుగు యుద్ధం, నాలుగవది మీరు ఏ పిల్లలై ఉన్నారు, వెలుగు పిల్లలై ఉన్నారా, అంధకారానికి పిల్లలై ఉన్నారా, ఐదవది ఉదయకాలం ప్రార్థన ఒక ప్రాధాన్యత ఇంపార్టెన్స్, ఆరోది మీరు బహుగా దేవుని వాక్యంలో ఎదుగుతూ బహుగా దేవుని సేవ చేస్తుంటే మీ యొక్క శోధనలు తర్వాత పర్సిక్యూషన్ బహుగా వస్తాయి. ఈ యొక్క 6 అంశాలు మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే మొట్టమొదటగా వాళ్ళని ఏమని చెప్పినారు? 17వ వచనంలో ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సొద్దీగులంతే తెగవారు లేచి మత్సరంతో వినీతి పని అపోస్తలులను బలాత్కారం పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ఇక్కడ ఏం చూస్తున్నా అంటే వీళ్ళు ఒక గొప్ప కార్యం చేసినారు. ఏం గొప్ప కార్యం చేసినారు అంటే వీళ్ళు ఎంతో మందిని స్వస్థపడినారు. అయితే వీళ్ళ ఒక నీడ, వాళ్ళకు ఎంత విశ్వాసం వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది వచ్చినారు, తండ్రిగా ఎంతో మంది వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారు? ఈయన ముట్టడం ఎందుకు, ఈయన నీడ పడితేనే వీళ్ళు స్వస్థత పొందుతారనేసి చెప్పి తీసుకొచ్చినప్పుడు నిజంగా వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళకు స్వస్థత జరిగింది. అప్పుడు అక్కడున్న ఫరిసీయులు సద్దూకీయులు అందరికీ ఏమొచ్చిందంటే కోపం వచ్చినది. ఏంటంటే వీళ్ళ పేరు బహుగా విస్తరిస్తున్నది, వీళ్ళు చేసే పనులు, యేసు ప్రభు ఒక నామం బహుగా విస్తరిస్తున్నది. అందుకని వీళ్ళని ఎట్లయినా మనం బంధించాలని చెప్పి ఏం చేసేస్తున్నారంటే వాళ్ళని చెరసాలలో ఉంచినారు. ఇక్కడ సాయంత్రంలో చెరసాలలో ఉంచినారు, పట్టేసుకొని వీళ్ళని చెరసాలలో ఉంచినారు. అయితే ప్రభు ఇప్పుడు వీళ్ళు చెరసాలలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? నెక్స్ట్ డే మనం ఎట్లయినా వీళ్ళని శిక్షిస్తాం అనేసి అనుకున్నారు. అయితే 19వ వచనంలో చూస్తే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారి వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడింది. ఇప్పుడు వీళ్ళు ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. వీళ్ళు ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. 1 Thessalonians 5:5 ప్రకారం
వెలుగు సంబంధులనై ఉన్నారు. అంటే దేవుని పిల్లలు ఎవరంటే వెలుగు పిల్లలట. ఈ వెలుగు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు వెలుగు విషయమై చెప్తుంటారు. యేసు ప్రభు వెలుగే వచ్చినాడు ఈ లోకానికి, అంధకారంలో కూర్చున్న వాళ్ళకి వెలుగు చూపించడానికి. ఈయన ఎవరైతే యేసు ప్రభుని వెంబడించినారో వాళ్ళంతా వెలుగు ప్రజలు, వెలుగు పిల్లలు అని పిలువబడుతున్నారు. ఈ యొక్క వెలుగు పిల్లలు ఎక్కడ ఉంటారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వరకు, మీరు ఈ లోకంలో వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్నట్లు పట్టణము మరుగై ఉండేనెదరు. అంటే మీరు కొండ పైన, మీరు ఒక పాత కాలంలో పడవలు వచ్చేటప్పుడు సముద్రం మీద, భూమి మీద ఆ సముద్రం ఒడ్డున పెద్ద లైట్ హౌస్ ఉండేది. ఆ వెలుగు చూపించేది, మీరు వచ్చేది కరెక్ట్ దారియే, వేరే దారి వస్తే మీరు రాళ్ళలో ఇరుక్కుపోతారు, ఇదే కరెక్ట్ అయిన దారి. ఆ విధంగా వెలుగై ఉన్నారు. అంటే పైన, కొండ పైన అది ఉంటది, చిన్న లేకపోతే వ్యాలీలో ఉండడం కాదు. ఆ విధంగా మీరు కొండ పైన వెలుగు వలె వెలుగు చూపించాలని ఆ విధంగా నేను ఎంచుకున్నాను. అంతేకాక మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది యుంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇంట్లో కూడా వాళ్ళు పాతకాలంలో, ఇప్పుడంటే మనకు కరెంట్ ఉంది, స్విచ్ అయిన కరెంట్ వెలుతురు వస్తుంది, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒక దీపస్తంభం మీద పైన పెట్టేవాళ్ళు. అగ్ని ల్యాంప్ స్టాండ్ పెట్టి దాన్ని అంటించి అక్కడ పెట్టేవాళ్ళు. అంతా రూమ్ అంతా వెలుగు వస్తుంది. ఆ విధంగా దేవుని పిల్లలు ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళంతా ఆ విధంగా వెలుగు సంబంధమైన వాళ్ళు. సో వెలుగు సంబంధమైనప్పుడు వాళ్ళకు దెయ్యానికి ఇష్టం ఉంటుందా? అది ఇష్టం ఉండదు. ఏం చేస్తుంది దెయ్యము? అంధకారంలో తీసుకురావాలి, ఎప్పుడైనా సరే అంధకారంలో ఉంచాలి, పాపంలో ఉంచాలి, వెలుగులో రాకూడదు. వెలుగులో వచ్చితే అంతా తెలిసిపోతుంది. వెలుగులో ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఎలాంటి బట్టలు వేసుకుని తెలిసిపోతుంది. వెలుగులో ఉన్నప్పుడు నువ్వు ముఖం మీద పౌడర్ వేసుకున్నా లేదా తెలిసిపోతుంది. అదే అంధకారంలో అంత తెలియదు. అంధకారంలోనే అన్నీ మొదలవుతాయి. బారు అని అంధకారంలోనే, సినిమా థియేటర్లు అంధకారంలోనే, తాగుళ్ళు అన్నీ, జూదం అన్నీ సాయంత్రం మొదలవుతాయి. పొద్దున ఎవరు ఇది మొదలు పెట్టారు. సో గుర్తుపెట్టుకోండి, అంధకారము దయ్యానికి అధీనంలో ఉంది, వెలుగు యేసు ప్రభు అధీనంలో ఉంది. అందుకే మనం ఈ యొక్క యుద్ధము, వెలుగుకి అంధకారానికి యుద్ధం. ఈ యుద్ధంలో ఏం చెప్తున్నా అంటే, దేవుడి ప్రజలని కాపాడడానికి దేవుని దూత అప్పుడప్పుడు దేవుడు పంపిస్తాడు. ఆ వెలుగు, ఆ దూత వచ్చి మనకి సహాయం చేస్తాడు. అయితే ఇదొక యుద్ధం. ఈ యుద్ధంలో అంధకారాన్ని వెంబడించే వాళ్ళు దానికి సంబంధించిన ఏం చెప్తే అవే చేస్తాయి. సో అంధకారంలో ఉన్న ఈ అధీనంలో ఎవరు ఉన్నారు అంటే దెయ్యానికి అధీనంలో ఉన్నారు. యేసు ప్రభువుని తృణీకరించిన వాళ్ళందరూ కూడా ఆ అంధకార దానికే సంబంధులు. అంటే ఆ దెయ్యానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని రాజ్యాన్ని పడగొట్టడానికి, దేవుని ప్రజల్ని పడగొట్టడానికి, దేవుని ప్రజల్ని చంపడానికి, దేవుని ప్రజల్ని దూషించడానికి అన్ని విధాలుగా ఆ అంధకారమైన మనుషులు ప్రేరేపిస్తారు. చూడండి, ఆరంభ దినాల్లో యేసు ప్రభు శిష్యుల మీద ఎంతగా వచ్చినారు. ఎవరు వచ్చినారు? అంధకార శక్తులే. తర్వాత అనేకమైన క్రైస్తవుల్ని చరిత్ర చెప్తుంది చంపేసినారు. ఎవరు చంపినారు? అంధకార శక్తులు. వాళ్ళని మంటలు వేసి చంపేయడం, కాల్చడం, లేకపోతే సింహాలకు వేయడం ఇప్పుడు కూడా జరుగుతున్నది. మన భారతదేశంలో జరుగుతున్నది, వేరే దేశాల్లో జరుగుతుంది. మేము కెనడాలో ఉండి సువార్త చెప్తుంటే మా మీద కూడా వస్తున్నారు అనేక మంది. ఎవరు? అంధకార శక్తులు. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే దూషణ చేసడం, చంపడం, కొట్టడం ఇక్కడ జరుగుతున్నాయి. ఇదేం కొత్త ఏం లేదు. అయితే ఈ వీళ్ళు ఫరిసీలు, సదుకీలకు వాళ్ళు దేంతో వాళ్ళు అంతగా
అంధకార సంబంధమైన వాళ్ళు అని చెప్పడం అంటే వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఏముందంటే వాళ్ళకు కోపం వచ్చింది. కోపం దేనికి? ఆ కోపంతో వాళ్ళని వీళ్ళు బంధించినారు. కోపం దేనికి సాదృశ్యం అంటే శరీరానికి సంబంధం. శరీరంలో ఉన్న 17 విషయాలు. అది ఎక్కడ ఉందంటే గలతీయులు 5:19-21లో ఉంది. అక్కడ ఏముందంటే 19 వచనంలో శరీర కార్యాలు స్పష్టమైనవి ఏవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము. తర్వాత 20 వచ్చిన విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిత్రతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్ని గురించి నేనే మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనరారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అంటే దేవుని రాజ్యంలో పోర్వీలు ఎవరు? ఇలాంటి 17 ఉన్న వస్తువులు, ఈ శరీరం సంబంధమైనవి. వీళ్ళు ఏమి అంటే దేవుని రాజ్యానికి పోర్వీలకు సంబంధమైన వాళ్ళు కారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఇవి ఏమన్నా ఉన్నాయా? కోపాలు ఉన్నాయా? కోపము రావడం అనేది మనిషికి ఒక ఇమోషన్. ఈ యొక్క ఇమోషన్ పొద్దున ఎవరైనా ఇప్పుడు నీ భార్య మీద నీకు కోపం వచ్చింది, లేకపోతే నీ భర్త మీద, అది సాయంత్రం అయ్యే లోపల ఆ కోపాన్ని మనం విడిచిపెట్టాలి. ఎట్లా విడిచిపెడతాం? మామూలుగా భారతదేశంలో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని సాగతీస్తారు. భర్తలు ప్రత్యేకంగా మగవాళ్ళు ఏం చేస్తారు? ఆ ఒక గర్వంతో భార్యలకు దగ్గర పోవడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఆమెని రావాలి, ఆమెని వచ్చి సారీ చెప్పాలి అని వెయిట్ చేస్తుంటారు. దాని మగవాళ్ళ గర్వం అంటారు దాన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఆమె రాలేదనుకో, ఈయన కూడా రాలేదు, సమాధానం పరుచుకోవడానికి ఇద్దరు మాట్లాడడానికి సమయం లేనప్పుడు ఏమవుతుంది? దెయ్యం మధ్యలో దూరేసి ఏమవుతుంది? ఇద్దరిని సపరేట్ చేస్తుంది. చిన్న విషయమే. ఉదాహరణకి కాఫీలో చక్కెర తక్కువైంది, కోపడ్డాడు. దానికి ఆమె అలిగింది. ఇది చూడండి, మళ్ళీ ఇంకో కాఫీ పెట్టచ్చు కదా. చిన్న విషయమే ఈ కోపం. సాయంత్రం లోపల ఇద్దరు కలిసి కూర్చొని నువ్వు కాఫీలో చక్కెర తక్కువ వేసినావు మాట్లాడుకుంటే అయిపోతుంది. కానీ అగరించడం వల్ల అవి ఒకటి దాని మీద ఒకటి ఎక్కువ. ఇదే కోపాలు సంఘాల్లో కూడా ఎక్కువైపోయినాయి, ద్వేషాలు ఎక్కువైపోయినాయి. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు యవనస్తులలో ఎక్కువైపోయినాయి. విగ్రహారాధన ఎక్కువైపోయింది. మనకు విగ్రహారాధన అంటే విగ్రహం ముందు మనం ఎక్కువగా సమయం గడపడం, లేకపోతే ఒక ఆకారం ముందు కాదు. దేవునికి రావాల్సిన మహిమ మనం ఇవ్వకుండా వేరే దేనికి ఇచ్చినా కూడా అది విగ్రహారాధన. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ విగ్రహారాధన. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఉన్నాయి. ఏమవుతుందంటే దెయ్యానికి సంబంధించిన ప్రజల్లాగా మారిపోతాం. దేవుని మహిమపరచం. అప్పుడు ఏమవుతాం? మనం ఆయన దెయ్యాన్ని చెప్పిన విషయాలే మనం చేస్తూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేసినారు? ఈ యొక్క ఫరిసీయులు, సద్దూకయ్యులు ఏం చేసిన, వీళ్ళని చెరసాల్లో, ఎవరిని? యేసు ప్రభు శిష్యులని వాళ్ళని చెరసాల్లో వేసేసినారు. ఎందుకు? అంధకారం. ఇప్పుడు అంధకారంలో వేసేస్తే ఇంకా వీళ్ళు మనం పని అయిపోయింది, వీళ్ళు మాట్లాడదు అని అనుకున్నారు. అయితే దేవుని ప్రజలు, వీళ్ళు దేవుని బిడ్డలు. సో దేవదూత అదే అంధకారంలో వచ్చి ఏం చేసినది? మిమ్మల్ని బయటకు రావాలని చెప్పి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక మాట క్లియర్గా ఉంది. దేవత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి, రాత్రి ఎక్కడైతే ఓడించాలైతే ఇయ్యమని అనుకున్నదో అక్కడనే వచ్చి ఆ రాత్రి వచ్చి తీసుకొచ్చి వారిని వెలుపలికి తీసుకొచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి. ఎక్కడ వెళ్ళాలి? మీరు దేవాలయంలో వెళ్ళండి. ఎందుకు ఈ ఫరిసీయులు, సద్దూకయ్యులు ఏం చేసినారు? మీరు గమ్మున నోరు మూసుకొని లోపల కూర్చోండి అని అన్నారు కదా. లేదు, మీరు మళ్ళీ అక్కడనే వెళ్ళాలి. ఎక్కడ పడిపోయినరో అక్కడనే నిలబడాలి. 20 వచనంలో ఈ జీవము కూర్చిన మాటలు ఈ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను అనను. అంటే మీరు ఇంగ్లీష్లో క్లియర్ అని ఎక్కడ పడిపోయినరో, గో స్టాండ్ అండ్ స్పీక్. ఈ మూడు మాటలు, గో స్టాండ్ అండ్ స్పీక్. ఎక్కడ పడిపోయినరో అక్కడనే నిలబడి మళ్ళీ మీరు జయించాలి. మీరు
దేవుని మాటలు, దేవుని యొక్క జీవపు మాటలు మీరు వీళ్ళతో మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? 20 వచనంలో వారి ఆ మాట విని, ఎవరి మాట విని? దేవదూత మాట విని తెల్లవారగానే, అంటే వెలుగు అంధకారంలో వేసేసింది కదా దెయ్యం ప్రజలు, మీరు ఎక్కడ ఉండండి, నోరు మూసుకుని దేవదూత వచ్చేసి వాళ్ళు అదే పడిపోయిన స్థలంలో లేవనెత్తి తీసుకొచ్చి దేవాలయంలో ఎక్కడ పడిపోయినో అందరి ముందు మీరు పారిపోవద్దు, వేరే పట్టణానికి పోవద్దు, వేరే ప్లేస్కి మీరు పారిపోవద్దు, ఎక్కడ మిమ్మల్ని పడివేయాలని దెయ్యం ఆలోచన చేసింది, ఎక్కడ మిమ్మల్ని అవమానం పరచాలి, దేవునికి అవమానం రావాలని ఆ దెయ్యం తలంచిందో అక్కడనే మీరు నిలబడాలి, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు, అందుకే నన్ను పంపించినాడు. దూత అంటున్నది, అందుకే నన్ను పంపించినాడు. మీరు అక్కడ నిలబడి మీరు దేవుని మాటలు మాట్లాడండి. ఆయన రాజ్యం గురించి, నేను వచ్చి మిమ్మల్ని ఎట్లా విడిపించిన దాని విషయాలు కాదు, దేవుని మాటలు, నిజమైన మాటలు, జీవము మాటలు, దేవుని మాటలు మాట్లాడని చెప్పినప్పుడు వీళ్ళు తెల్లవారునే లేచి వెళ్ళిపోయి అక్కడ ఏం చేసినారు? దేవుని మాటలు మాట్లాడినారు. అయితే ఇక్కడ ఉదయకాలమే వాళ్ళు దేవాలయం వెళ్ళి బోధించినది, వాళ్ళు పొద్దునే లేసి ఏం చేసినారు? దేవుని మాటలు మాట్లాడుతున్నారు. మార్కు 1:30 ఆయన పెద్దల కాడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే ఎవరు? యేసు ప్రభు పొద్దునే లేచి ఏం చేస్తున్నాడు? బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించినను. అంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. అంతకన్నా ముందు ఒక మాట మర్చిపోయినా, మనం ఎక్కడ పడిపోయినాము? ఆదాము తోటలో పడిపోయినాం. అదే స్థలంలో మళ్ళీ ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని నిలబెట్టడానికి శిలువ మీద ఆయన మరణించినాడు. మరణించి ఏం చేసినాడు? మనకు శక్తినిచ్చినాడు. సర్పము మిమ్మల్ని మోసగించింది, పడేసినాడు. అక్కడనే మీరు సర్పాన్ని ఒక మళ్ళీ తోకని అనుసరించాలి. తలని నేను కొట్టేసినాను, యేసు ప్రభు తల సర్పం తలని కొట్టేసినాడు. కానీ ఇంకా ఏం మిగిలిందంటే తోక. సర్పము పాము చనిపోయిన 6 నుంచి 3 రోజుల వరకు అది ఇంకా బతుకుంటుందంట, అంత జీవం ఉంటుందంట. ఆ ఒక జీవం, మిగిలిపోయిన జీవాన్ని మనం తొక్కాలి. అదే రోమా 16:20లో ఉంది. సర్పం ఒక తోకని మనం తొక్కాలి. ఎందుకు వదిలేసిన ఒక విషయం మన గురించి అంటే, మనం పడిపోయినాం కాబట్టి, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం బలపరిచినాం కాబట్టి, యేసు ప్రభు ద్వారా జయించినాం కాబట్టి, యేసు ప్రభు శక్తితో మనం పడిపోయిన స్థలాల్లో తిరిగి లేచి నిలబడి సాతాను ఒక మిగిలిపోయిన ఆ తోకని మనం తొక్కాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు మనం ఉదయకాలంలో ఎందుకు అంటే, ఉదయకాలంలో ప్రార్థన చేయడం చాలా మంచిది. దేవుడే మనకు సాదృశ్యం. మార్కు 1:35 ఆయన పొద్దునే లేచి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి కీర్తన 5:3లో యెహోవా ఉదయమున నా కంఠస్వరం మీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉండుదును. అంటే మనం ఉదయమునే లేచి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఉదయకాలం ప్రార్థన చాలా పవర్ఫుల్. మనం వీళ్ళు యేసు ప్రభు ఎందుకు ఇంత గట్టిగా ఉన్నారు, ఎందుకు బలంగా ఉన్నారంటే ఉదయకాలం చేసే ప్రార్థన. ఇంకోటి కీర్తన 88:13లో ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను. మనం ఈ లోకానికి వెళ్ళి మన పనులు చేయకన ముందు, లేకపోతే సాతాను పిల్లల్ని మనం ఎదుర్కొనే ముందు, అంటే ఎక్కడ చూసిన యేసు ప్రభుని నమ్మని వాళ్ళంతా సాతాను పిల్లలే. వాళ్ళు ఆ అంధకారానికి సంబంధమైన మనుషులే. వాళ్ళని ఎదుర్కొనే ముందు మనం దేవుని దగ్గర వెళ్ళి దేవుని ఎదుర్కోవాలి. ఆయనను ఎదుర్కొని ఆయన నుంచి శక్తి తీసుకొని మనం రోజంతా గడపడానికి మనం దేవుని సహాయం కోరాలంటే ఉదయ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. తర్వాత కీర్తన 143:8లో ఉదయంని కృపా వార్తను నాకు వినిపిమ్ము. అంటే ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడంట. ఇప్పుడు ఉదయకాలం ప్రార్థన ఏం చేస్తుంది మనది? చాలా మంది పొద్దున్న లేచి ప్రార్థన చేయరు. పొద్దున్న లవంగానే బ్రష్ చేసి కాఫీ తాగి
ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. రోజంతా కష్టపడి సాయంత్రం వచ్చి వాళ్ళ ప్రార్థన ఎట్లుంటదంటే ఓడిపోయిన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ప్రశ్నించే ప్రార్థన. ఎందుకు ఇలా జరిగింది నాకు ఈరోజు, ఎందుకు నా దినమంతా ఇంత వేస్ట్ గా అయిపోయింది, ఎందుకు ఇంతగా బాధపడుతున్నా అని అనేకమైన ఆ దుఃఖంతో నిండిన ప్రార్థన ఉంటది. మనం చివరికి ఎండ్ ఆఫ్ ద డే మనం సాయంత్రం ప్రార్థన ఏదో ఉండాలి, దేవుని ఆరాధించే ప్రార్థన ఉండాలి. అది ఉండదు. ఎందుకు? పొద్దున మనం దేవుని దగ్గర గడపలేదు కాబట్టి. సో పొద్దున మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? దేవుని దగ్గర వెళ్ళి దేవుని దగ్గర మనం ఆయన సహాయం కోరుతూ చేయాలి. అయితే ఇక్కడ 11 విషయాలు ఉన్నాయి. మనం పొద్దున ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మత్తయి 11:28-30 ఏముంది? మీరు నా దగ్గర రండి, మీ ఏ సమస్య ఉన్నా నా దగ్గర రండి, నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఆఫీస్లో మీకు సమస్య ఉంది, అయితే మీరు ఆఫీస్కి పోయే ముందు పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ ప్రార్థన చేయండి. దేవా, నాకు ఈరోజు ఈ విధంగా పని ఉంది ఆఫీస్లో, ఈ రోజు నేను సబ్మిట్ చేయాలి, మీరే సహాయం చేయాలి. దేవుని దగ్గర తీసుకెళ్ళి మీ భారం అప్పచెప్తే కీర్తన 5:2-3లో మీ యొక్క దినము చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. దేవుడు ఏమంటాడు? నేను నీతో ఉన్నాను, ధైర్యంగా వెళ్ళు, ఏం భయపడకు, నువ్వు చేయాల్సింది చెయ్యి అనేసి. తర్వాత 3వది కీర్తన 19:14లో ఏ ఒక్క ఆటంకం వచ్చినా సరే దేవుడు ఏమంటాడు? నేను చూసుకుంటాను. దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. 4వది మొదటి రాజులు 19:12లో మెల్లని స్వరము. ఇది నీకు ఎప్పుడు వస్తుంది? దేవునితో సమయం గడిపేటప్పుడు మెల్లని స్వరం నువ్వు వింటావు. తర్వాత 5వది కీర్తన 25:5లో సత్యము, దేవుని వాక్యం నువ్వు చదివినప్పుడు పొద్దున ప్రార్థన చేసి వాక్యం, సత్యము నిన్ను నడిపిస్తుంది. ఆ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు అనేసి. తర్వాత అప్పుడు ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు ఏమొస్తుంది? కీర్తన 4:7లో సంతోషము, మన హృదయం సంతోషంతో నిండుతారు, దేవుడు నాతో ఉంటాడు, నేను ఒక్కడినే కాదు ఆఫీస్లో ఉండేది అని. తర్వాత 7వది కీర్తన 143:8లో దేవుని ప్రేమ మనలో ఉంటది. అంటే బాస్ మీద, ఆ మేనేజర్ మీద కోపం ఉండదు, ప్రేమ ఉన్నప్పుడు కోపం ఉండదు, కోపం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ, దేవుడు ఉంటే దేవుని ప్రేమ ఉంటది, దేవుని ఉంటే మన హృదయంలో సంతోషం ఉంటది. తర్వాత ఇషియా గ్రంథం 33:2లో దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, దుఃఖంలో బాధలను శక్తిని ఇస్తాడు. తర్వాత జేమ్స్ 5:16లో ప్రార్థన మనకి స్వస్థత ఇస్తుంది. తర్వాత 10వది జేమ్స్ 5:16లో ప్రార్థన మనకు శక్తిని ఇస్తుంది. 11వ విషయంలో కీర్తన 138:7లో మనకు ప్రార్థన శత్రు నుంచి మనకు జయాన్ని ఇస్తుంది. సో పొద్దున ఉదయకాలం ప్రార్థన ఏమి ఇస్తుందంటే ఇన్ని విషయాలు ఇస్తుంది. ఇన్ని విషయాలు మనం వదిలిపెట్టి దేవుని సన్నిధి, దేవుని సంతోషం, దేవుని ప్రేమ, దేవుని యొక్క చిత్తము, దేవుడు మనతో ఉన్నాడనేది ధైర్యము, ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తాం? నేనే వెళ్తాను, నేనే చూసుకుంటాను, నేనే మాట్లాడతాను, నేను వేరే వాళ్ళ చెప్పినాను, లేకపోతే నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను, నేను అట్లా ఇట్లా అన్ని మన మైండ్ లో ప్లాన్ చేస్తా ఉంటాం. వెళ్తాం, ఏమవుతుంది? ఓడిపోయి వస్తాం, నిరాశతో వస్తాం, దుఃఖంతో వస్తాం. ఎందుకు? దేవుణ్ణి మనం సహాయం కోరలేదు, దేవుని ఒక ఆలోచన మనం తెలుసుకోలేదు, దేవుని దగ్గర వెళ్ళేసి నేను ఏం చేయాలి అని దేవుని అడగలేదు. మనమే అన్ని తెలుసు అన్నట్టుగా వెళ్తాం. ఇంకా ఈ విధంగా కూడా ప్రార్థన చేస్తారు, ఆ బైక్లో కానీ, బస్సులో కానీ, కార్లో కానీ పోయేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను ఇట్లా ఈ విధంగా వెళ్తున్నాను, నువ్వు సహాయం చేయి. నేను బాస్ తో మాట్లాడుతున్నాను, మేనేజర్ తో మాట్లాడుతున్నాను, నాకు సాయం చేయని మనం ప్రార్థన చేస్తాం. అది తప్పు అయిన ప్రార్థన. లక్ష్మీనారాయణ మైక్. సో ఇప్పుడు 22 నుంచి 26 వరకు, 27 వరకు ఇప్పుడు వీళ్ళు పొద్దున ఉదయకాలంలో ఏం చేసినారు? దూత చెప్పింది కాబట్టి ఉదయకాలంలో లేచి వాళ్ళు ఏం చేసినారు? వెళ్ళేసి ఏం చేసినారు? వాక్యం చెప్పినారు.
వాక్యం చెప్పగానే ఏమైంది అక్కడ, అందరూ వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? దెయ్యం సంబంధమైన వాళ్ళు అంధకారంలో వెతుకుతున్నారు, చెరసాల్లో వెళ్ళి వెతుకుతున్నారు, అక్కడ లేరు. వాళ్ళు ఏమనుకున్నారు, ఎక్కడన్నా పారిపోయినరేమో వీళ్ళు అనేసి అనేక విషయాలు వాళ్ళు వెతుకుతా ఉన్నారు. అయితే చివరికి వాళ్ళకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు దేవాలయంలో ఉన్నారు. మీరు ఎవరైతే వెతుకుతున్నారో 25 అప్పుడప్పుడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో అంటే అంధకారంలో వేసిన వారు వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అంటే వాళ్ళేం మీకేం భయపడతలేరు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళేం భయపడతలేరు. వాళ్ళు ఉదయకాలంనే లేచినారు, వాళ్ళు ఉదయకాలం వెళ్ళినారు, ప్రార్థన చేసినారు, దేవుని వాక్యం చెప్తున్నారు ధైర్యంగా. మీరు ఏం చెప్పినా వాళ్ళకి భయం లేదు అని చెప్పగానే వీళ్ళు ఏం చేసినారు, ఇమ్మీడియట్ గా అక్కడ వెళ్ళేసి పట్టుకొని బలంగా తీసుకురాలేదు వాళ్ళు. ఎందుకంటే అందరితో భయపడి ఏం చేసిన 27 వచ్చిన వారిని తీసుకొచ్చి వారి సభలో నిలబెట్టగా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సభలో నిలబెడుతున్నారు. 29వ వచనం, అందుకు పేతురును అపోస్తలుల మనుషులు కాదు దేవునికే మేము లోబడవాలని కదా. ఇక్కడ 28వ వచనం, ప్రధాన యాజకులు వారిని చూచి మీరు ఈ నామంని బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేములో మీ బోధతో నింపి. ఇప్పుడు వీళ్ళు ఏమి ఆర్డర్ ఇచ్చినారు హై ప్రీస్ట్, ఇదిగో మీరు చెప్పిన కదా, మీరు ఈ విధంగా దేవుని మాటలతో ఈ నామం మీద, యేసు నామం మీద మీరు బోధించని చెప్పినాను కదా, అయినా మీరు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఈ పట్టణంలో నింపినారు? ఏం నింపినారు? ఈ యొక్క మొత్తం అధ్యాయంలో ఈ నింపుదల అనేసి మాటలున్నాయి. 10వ వచనంలో వాళ్ళు పరిశుద్ధంతో నింపినారు. ఏం నింపినారు? సంఘములో పరిశుద్ధంతో నింపినారు. పరిశుద్ధంతో నింపినారు కాబట్టి చిన్న అబద్ధం కూడా అక్కడ నిలవలేకపోయింది. ఆ అబద్ధం మరణాన్ని తీసుకొస్తుంది. సాతాను ఆదాము తోటలో ఏం చేసిన అబద్ధం తీసుకొచ్చినాడు. అబద్ధం నుంచి ఏమొచ్చింది? మనుషునికి మరణం వచ్చింది. అదే విధంగా సంఘంలో కూడా అబద్ధం వచ్చినప్పుడు ఏమైతుంది? మరణం వచ్చినది. ఆ మరణాన్ని తీసేసినారు. పరిశుద్ధత. 11వ వచనంలో గొప్ప భయం సంఘంలో వచ్చినది. గొప్ప భయం వచ్చినది అంటే సంఘంలో భయంతో నింపబడిన, దేవుని యొక్క భయంతో. ఈ సామెతలు ఏమంటే దేవుని భయము జ్ఞానానికి, బుద్ధికి అదొక మూల, స్టార్టింగ్, బిగినింగ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. భయం, దేవుని భయంతో నింపబడిన అప్పుడు అందరికీ దేవుడు అంటే ఎంత పరిశుద్ధుడు, ఎంత శక్తిమంతుడు అని వాళ్ళందరికీ నేర్పించినారు, చూపించినారు. 14వ వచనంలో ఏమంటే విశ్వాసంతో ఆ పట్టణమంతా నింపబడినారు. ఏమంటే విశ్వాసము, వీళ్ళ నీడ మా అనారోగ్యం మీద ఉన్న వాళ్ళ మీద పడితే అందరికి స్వస్థత వస్తుంది. విశ్వాసము అంటే వీళ్ళు చేసే పనుల వల్ల నింపుతా ఉంటే అక్కడ దేవునికి మహిమ వస్తా ఉన్నది. 16వ వచనంలో మొత్తం సిటీ అంతా, పట్టణం అంతా శక్తితో నింపబడింది. ఏమా శక్తి? దేవుని యొక్క శక్తితో. ఇప్పుడు 28వ వచనంలో ఈ యొక్క ప్రధాన యాజకుడు మీరు ఈ బోధతో, అంటే మీరు ఒక డాక్ట్రిన్, ఈ యొక్క బోధ ఈ యొక్క ప్రదేశంలో అంతా నింపినారు. ఎన్ని విషయాల వల్ల నింపినారు? పరిశుద్ధతో నింపినారు, గొప్ప భయంతో నింపినారు, విశ్వాసంతో నింపినారు, శక్తితో నింపినారు, బోధతో నింపినారు. మనము ఈ ఇన్ని విషయాలలో మనం ఏదన్నా ఒక్కటన్నా మనం సంఘంలో నింపుతున్నామా? మనం ఉన్న సంఘాలలో అనేకమైన విషయాలు జరుగుతలేవు. ఆది కాలంలో జరిగిన అపోస్తుల 5వ అధ్యాయంలో జరిగే విషయాలు ఇప్పుడు ఎందుకు జరుగుతలేవు అంటే కారణం మన సంఘాలలో పరిశుద్ధత లేదు. మనలో పరిశుద్ధత లేదు. మనలో ఏముంది? అంతా అసూయతో నిండి ఉంది, అబద్ధాలతో నిండి ఉంది, కోపాలతో నిండి ఉంది. అన్ని కచ్చరంతా మనలో ఉంది. పరిశుద్ధతనే లేదు, సపరేషన్ లేదు. మనం పాతకాలంలో సినిమా థియేటర్లు వెళ్ళి సినిమా చూస్తే అది తప్పు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు
మన సెల్ ఫోన్లనే ఉన్నాయి. ఎవరు చూడకుండా మనం చేస్తున్నాం. ఒక యవ్వనస్తుడు నేను కలిసినప్పుడు, నువ్వు ఎందుకు మందిరానికి వస్తలే అంటే ఆయన చెప్పిన మాట, సార్ నేను సిగరెట్ తాగుతుండే, మా పాస్టర్ చెప్పి నువ్వు సిగరెట్ మానేయాలంటే నేను మానేసినాను. అయితే కొన్ని రోజుల తర్వాత నేను అదే పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన. షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఈయనకి ఎందుకు డౌట్ వచ్చింది. ఆ షేక్ హ్యాండ్ తర్వాత ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఈయన వాసన చూసుకున్నాడు చేయిలో. ఈయన సిగరెట్ తాగినప్పుడు చేతుల్లో వాసన వస్తుంది. ఇప్పుడు పాస్టర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది చూస్తే ఆ పాస్టర్ చేతిలో వాసన వస్తుంది, సిగరెట్ వాసన. ఈయన ఇదే చాలా షాక్ అయిపోయి పాస్టర్ని అడిగిండు, మీ చేతిలో ఎందుకు ఈ వాసన? నాకు బలహీనత అంటే పాస్టర్ ఏమో ఈ అబ్బాయికి చెప్పిండు సిగరెట్ తాగొద్దు, అది మంచిది కాదు, ఇది చాలా పవిత్రత అని. కానీ పాస్టరే తాగుతున్నాడు. ఇది పట్టుబడ్డాడు. అందుకే ఈ యవనస్తుడు ఇదంతా వేషధారణ, నేను రానని చెప్పి ఆయన మందిరం రావడం మానేసినాడు. పరిశుద్ధత లేదు, విశ్వాసం లేదు, దేవుని శక్తి లేదు, దేవుని యొక్క భయం లేదు, దేవుని యొక్క బోధ లేదు. మనం ఏం నింపుతలేము, సంఘంలో నింపుతలేము, పట్టణంలో నింపుతలేము. అందుకే భారతదేశంలో అందరూ సంఘాల మీద ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే సంఘం శూన్యమై మిగిలిపోయినది, ఏం లేదు. ఒకవేళ మనం ఒక్క వ్యక్తి అయినా ఆ సంఘంలో పరిశుద్ధతతో, భయంతో, విశ్వాసంతో, శక్తితో, దేవుని బోధతో నింపితే సంఘం అంతా మీరు ఎందుకు కావద్దు? ఆ ఒక పర్సన్ సంఘాన్ని రివైవల్ చేయడానికి ఆలోచన చేయండి. ఇంతవరకు మీరు జీవించినారు, ఏమి మీరు ఆ సంఘంలో నింపినారు? మీ యొక్క ప్రశ్నలతోట, మీ యొక్క వ్యర్థమైన మాటలతోట దేంతో నింపినారు? మార్చుకుందాం. మార్చుకొని ఇప్పుడైనా సరే దేవుని దగ్గర మనం దేవుని ఒక విషయాలతో నింపుదాం. తర్వాత 29వ వచనంలో పేతురు ఏమంటున్నాడు? మేము దేవునికి లోబడాలి, మేము మనుషులకు కాదు, దేవునికి లోబడాలి. ఎందుకంటే యేసు ప్రభు గురించి మేము ఒక సాక్షులై ఉన్నాం. ద్వితీయ కాండంలో 21, 22, 23లో మీరు ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుడి గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి సాక్షులై ఉన్నామని చెప్తున్నారు. మనం కూడా యేసు ప్రభు సాక్షులై ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సంఘంలో, మనకు పట్టణంలో ధైర్యంగా మాట్లాడతాం యేసు ప్రభు గురించి, భయపడం. మీరేం చేసినా చెయ్యండి అనేసి. తర్వాత మన సంఘాలలో నింపుతాం, ఆ యొక్క దేవుని శక్తితో నింపుతాం. మనలో ఉంటే మనం అది నింపుతాం. ఇప్పుడు ఒక బిచ్చగాడు నా దగ్గర వచ్చేసి ఒక 10 రూపాయలు, 5 రూపాయలు అడిగిననుకో, నా దగ్గర 10 రూపాయలు లేకపోతే నేను ఎట్లా వానికి ఇస్తాను? నా దగ్గర ఉండాలి. నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను వానికి 10 రూపాయలు ఇస్తాను. నా దగ్గరనే ఏం లేదన్నప్పుడు ఆ విధంగా విశ్వాసాలు తయారైపోయినారు. మన దగ్గర ఏం లేదు. ఏం లేనప్పుడు మనం ఎవరికి ఏమి ఇస్తాం? కేవలం వ్యర్థమైన మాటలతో, దేవుని ఏదో ఉట్టుట్టి మాటలతో ఇస్తున్నాం. మనం మార్చుకోవాలంటే ఉదయకాలం ప్రార్థన, ఉదయకాలం దేవుని దగ్గర సమయం గడపాలి. మార్చుకుందాం మనం ఈ రోజు నుంచి. తర్వాత ఈ 12 నుంచి 20, 30 దగ్గర బట్ అయితే అనే విషయాలు ఉంటది. ఈ విషయాలు ఎట్లా మార్చేసినాడు అపోస్తలుల దగ్గర. ఈ మనుషులు వీళ్ళని పరిశీలు కానీ సదీకలు కానీ చెరసాల్లో పడేసినప్పుడు, అయితే ప్రభు ఏం చేసినాడు? దూతను పంపించి వాళ్ళని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు 33వ వచనం చూద్దాం మనం. వారు ఈ మాట విని, ఏ మాట? పేతురు చెప్తారు, మేము దేవుని మయపరచాలి, దేవుని మాట వినాలి, దేవుని వెంబడిస్తాం, మీరు ఏదైనా చేయండి, మాకు ఏం భయం లేదన్న. అప్పుడు ఫరిసీయులు, సదూకీయులు, తర్వాత యాజకుడు మాట విని, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని, కోపం తెచ్చుకొని ఏం చేసినారు? వీరిని చంపనుద్దేశించగా, అంటే వీళ్ళని చంపేద్దాం అనుకున్నారు.
వీళ్ళు చెరసాల వేసిన మాట వింటలేదు, వీళ్ళని చంపేదా అని అదొక పాపం. ఎందుకంటే వాళ్ళ గ్రంథం ప్రకారం ఒక అమాయకుడిని చంపద్దు, మళ్ళీ వీళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు. ఎంత నేరానికి ఒడగొడుతున్నారు. అయితే మనం కొన్ని విషయాలు ఇక్కడ చూసాం. ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ప్రాబ్లమ్స్, తర్వాత శోధనలు ఒకటేసారి హెచ్చుగా రావు, కొద్ది కొద్దిగా వస్తాయి. మొదట వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 3వ వచనంలో వారిని బలాత్కారము పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అంటే ఫస్ట్ టైం వీళ్ళని అరెస్ట్ చేసినారు. ఎవరిని? శిష్యులని, యేసు ప్రభు శిష్యులని, అపోస్తులని ఫస్ట్ టైం అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచినారు? జైల్లో ఉంచినారు. మీరు ఇక్కడ ఉండని, మీరు బయట రావద్దని. ఇది ఫస్ట్ టైం. అందుకే ఎవరైనా సరే మనం భయపడాలంటే మిమ్మల్ని జైలు వేస్తాం అంటారు. జైలు అయినా మనం వద్దు వద్దు, మేము వదిలేసి వెళ్ళిపోతాం. భయపడద్దు. జైలు వేస్తే అయ్యండి, ఏం చేస్తారు? ఏం చేయలేరు మీరు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు దూత పంపిస్తాడు అనేసి. తర్వాత దీనికి భయపడలేదు అనుకో. రెండోది అది కొంచెం దయ్యం ఏం చేస్తా అంటే కొంచెం ఎక్కువగా డోస్ పెంచుతుంది. రెండోది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 18వ వచనం, వార్నెన్స్ ఎందమవి అంటే వాళ్ళని హెచ్చరించి హెచ్చరించి అందరి ముందు, మీరు జైలు వేసినా మీరు ఏం లేదు, వచ్చినారు, మేము ఈసారి వస్తే చూడు అనేసి హెచ్చరించడం. అంటే మాటల ద్వారా. చాలా మంది మాటలు ఈ విధంగా చెప్పగానే భయపడిపోతారు. జెజబెల్ అంత ఒక రాణి ఎలైజా ప్రవక్తని నిన్ను రేపటి వరకు చంపేస్తాను, ఏమైండు? అంతమంది 400 మందిని ఆయన చంపినాడు. అంత పెద్ద కార్యం చేసినాడు ఒక ప్రవక్త. ఒక్క మాట విని ఏం చేసినా పారిపోయి ఆ అడవిలో ఏమంటాడు? దేవునికి అంటాడు, నన్ను చంపే అంటున్నాడు. ఎంత ఇది మాటలు! ఎవరన్నా మాటలు చెప్పే వరకు మాటలు విని భయపడతాం. ఇది రెండో స్టెప్. ఫస్ట్ చెరసాల్లో వేస్తారు, తర్వాత రెండోది మాటల ద్వారా భయపడిస్తారు. తర్వాత మూడోది అపోస్తలుల కార్యం 5:18లో కామన్, ఇంతకు ముందు చెరసాల్లో వేసినారు, ఇప్పుడు మళ్ళీ కామన్ ప్రిజన్ లో, అంటే అందరు ఉండే ప్రిజన్ లో, అందరు అంటే ఇంకా వేరే ఒక దొంగలతో. ఇంతకు ముందు ప్రైవేట్ జైల్లో వేసినారు, ఇప్పుడేమో అందరు ఉండే జైల్లో వేసినారు. అందరు అంటే నువ్వు వేరే వాళ్ళ దొంగలతో సమానంగా ఎంచబడినావు. ఇప్పుడు నీకు పర్సనల్ గా నీకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, అరే నేను వీళ్ళతో నేను ఎంచబడినా. చాలా మంది అంటారు, అరే నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఏంటి, నువ్వు ఇది పత్రికలు తీసుకొచ్చిస్తున్నావు, పిచ్చగాడు కూడా వస్తాడు, మూగవాడు వానికి మాట రాదు, డబ్బు అడుకోవడానికి వస్తాడు, నువ్వు కూడా అట్లనే వస్తున్నావు అంటాడు. దీని ఏమంటారు? ఇన్సల్ట్ చేయడం. ఈ ఇన్సల్ట్ అంటే ఫస్ట్ జైలు వేయడం, మాటలతో బెదిరించడం, తర్వాత ఇన్సల్ట్. ఈ ఇన్సల్ట్ వచ్చినప్పుడు నువ్వు జవాబిస్తావు అని దాన్ని బట్టి చూస్తాను అనమాట. నేను వాషింగ్టన్ వెళ్ళినప్పుడు ఒక యంగ్ గర్ల్ కి మేము అక్కడ ఒక గ్రోసరీ స్టోర్ బయట సువార్త ఇస్తున్నప్పుడు పోయిన సంవత్సరం. అయితే ఒక యవన గర్ల్ మన ఇండియా నుంచే ఇస్తుంటే నా దగ్గర డబ్బులు లేవు అన్నది. అంటే నువ్వు బిచ్చగానివి, నువ్వు అడుక్కుంటున్నా అమెరికా దేశంలో వచ్చి, నా దగ్గర చిల్లర లేదన్నది. నాతో ఉన్న సహోదరుడు చాలా ఫీల్ అయిపోయినాడు, ఏంటన్నా ఇంత పెద్ద మాట అన్నది అనేసి. నువ్వేం అనకు అని చెప్పి నేను ఆమెతో ఈ విధంగా జవాబిచ్చిన. అందరూ ఇక్కడ నిలబడిన వాళ్ళు బిచ్చగాలని అనుకోవద్దు, ఏం ఇస్తున్నారో, ఏ విషయం ఇస్తున్నారో, ఏం చెప్తున్నారో అదన్నా ఇన్నో అమ్మా అన్న అనే వరకు ఆమె అడిగిన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఇండియా నుంచి. ఎక్కడ అంటే నేను తిరుపతి నుంచి. నువ్వు తెలుగు అమ్మాయా? సరే అని మాట్లాడినా. ఆమె వద్దు అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ నాతో ఉన్న బ్రదర్ ఇంత పెద్ద మాట అన్నది మీరు ఏమనలే అంటే, దేవుడు చూసుకుంటాడు బ్రదర్, మనం ప్రార్థన చేద్దాం అన్న. ఆ టైంలో మేము మనసులో ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఒక యవన స్త్రీ వచ్చింది, ఆ యంగల్ వచ్చేసి నా చేతులు పట్టుకొని ఐఎమ్ వెరీ సారీ అంటే, నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ అంటే, నా మనసులో ఒక వేదన వస్తుంది, నా ఒక బాధ వస్తుంది, నేను ఇంత పెద్ద మాట అనేసిన, నువ్వేం అనలేదు అని అంటే, సరే అమ్మా నీ బాధ పోవాలంటే నాకు 5 నిమిషాలు టైం
నీ 5 నిమిషాలు నేను నీకు చెప్పాల్సింది చెప్తాను. అప్పుడు నీకు బాగైతది నీ మనసు అంటే 5 నిమిషాలు ఇచ్చింది. 5 నిమిషాల్లో నేను సువార్త చెప్పి ఆమె నాకిప్పుడు మనసు కుదుట పట్టింది. దేవుడు మనల్ని మనతో ఉన్నాడు. ఇన్సల్ట్ చేసినా, ఎవరు చేసినా మనం వాళ్ళకు ఆ విధంగా జవాబు ఇయ్యకూడదు. నవ్వుతూ చెప్పాలి. దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు మెంటల్లీ నువ్వు పిచ్చోడిని చాలా మంది అంటారు ఇక్కడ. నువ్వు అది ఇది అంటే దేవుడు నిన్ను ప్రేమించింది కాక మళ్ళీ వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి వాక్యం తీసుకుంటారు. ఇది ఇన్సల్ట్. ఏం చేస్తుంది? దెయ్యం ఇన్సల్ట్ తీసుకొస్తుంది. తర్వాత 5వది వాళ్ళని కొట్టినారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 40 వచనంలో వాళ్ళని కొట్టి పిలిచి కొట్టడం. ఇప్పుడు ఇన్ని చేసినా, ఇన్సల్ట్ చేసినా వీళ్ళు మారుకుంటలేరు అనేసి బహిరంగం కొట్టడం. ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. కొట్టడం. కొడితే కాలో చెయ్యి ఎరిగినా వీళ్ళు గమ్మున కూర్చుంటారని అనుకుంటారు. మళ్ళీ వెళ్ళి సువార్త చెప్తే, మళ్ళీ దేవుని గురించి నిలబడితే వాళ్ళు ఏం చేస్తారు? 6వది అపోస్తల కార్యం 5:33లో వీళ్ళని చంపేద్దాం అని ఉద్దేశించగా ఈ విధంగా వెళ్తారనమాట. అంటే నువ్వు ఎంతగా దేవుని వాక్యం, దేవుని రాజ్యం తెలుసుకుంటావో అంతగా ఆ రాజ్యం చెప్పడానికి బహుగా నువ్వు ఉత్సాహంగా ఉంటావు. బయట వెళ్ళి చెప్పాలి, దేవుని చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, నేను ఊరుకోను, నేను మామూలుగా ఉండను అని అన్నప్పుడు ఒక హింస, పర్సిక్యూషన్ పెరుగుతా ఉంటది. ఎంత వాక్యం నువ్వు ఎదుగుతుంటావో, ఎంతగా దేవుని రాజ్యం గురించి చెప్తుంటావో హింస అంతగా పెరుగుతా ఉంటది. ఇప్పుడు ప్రశ్నించే సమయం. మీరు ఎంతగా హింసించబడుతున్నారు? మీరు ఎంతగా హేళన పడుతున్నారు? ఎంతగా ఇన్సల్ట్ అవుతున్నారు? ఎంతగా అవమానం పడుతున్నారు? మీరు ఎంతగా మిమ్మల్ని ఎవరన్నా తిట్టినారా, జైలేస్తామన్నారా, కొట్టినారా, బెదిరిస్తున్నారా? ఇవన్నీ ఏం లేదంటే మీరు దేవుని రాజ్యాంగ గురించి సిద్ధపడలేదు. దేవుని రాజ్యాంగం, దేవుని వాక్యం మీలో లేదు. కేవలం వాక్యాలు మెమరైజ్ ఉంటుంది, కానీ దాని ఒక శక్తి మీలో లేదు. ఆ వాక్యం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా మేము పోవాలి, మీ దేవుని గురించి నిలబడాలి అనేది అది మీరు చెప్పతే ఉండలేదు అంటే మీలో ఏదో ఇంకా ఈ యొక్క శరీరమైన విషయాలు ఇంకా ఉంది, భయం ఉంది. భయం ఉంటే ఏమవుతుంది? దాచుకుంటారు. పేతురు దాగి ఉన్నాడు, భయంతో ఒక గదిలో దాగినాడు, భయంతో ఎక్కడో పారిపోయినాడు. కానీ ఇప్పుడు పేతురు అందరూ చెప్తున్నాడు, ఇది 3వసారో 4వసారో ఈయనని పట్టి చెరసాలు వేయడం, బెదిరించడం. మీరు ఏమైనా చేయండి, నేనైతే దేవుని మాట వినాలి, దేవుని గురించి నేను వెంబడించాలి, ఆయన రాజ్యాన్ని గురించి చెప్పాలని అంత ధైర్యంగా పేతురు వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైపోయింది, ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు, నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన వాక్యం నాలో ఉంది, ఆయన రాజ్యం నాలో ఉంది, నేను ఆయన గురించి చెప్పాలి అని. అప్పుడు ఆ పర్సిక్యూషన్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. మీకు పర్సిక్యూషన్ అవుతుందా? ఆ క్వశ్చన్ అడగని. నాకు జరిగింది. నా ఇంట్లో నేను యేసు ప్రభువుని నమ్మినప్పుడు మా ఇంట్లో ఇవన్నీ జరిగినాయి. తిట్టడము, కొట్టడము, భోజనం పెట్టకుండా ఉండడము, అనేక రోజులు అవమానించడం, ఇన్సల్ట్ చేయడం, తర్వాత నువ్వు ఒక బిచ్చగాడ, ఎన్ని మాటలు అన్నారు, ఎంత అవమానించినారు, ఉంచినారు. నా ఒక కజిన్స్ వచ్చి నా ఒక్క మీద ఉంచినారు, నా స్నేహితులు పుట్టినారు, అన్ని చేసినా నేను ఈ వాక్యం చెప్పాలి. ఒకరోజు నేను ఇవన్నీ అయినా కూడా ఒకరోజు నేను దేవుని వాక్య కరపత్రిక రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోతుంటే ఎదురుగా మా నాయన వచ్చినాడు. ఆయన సైకిల్ మీద వెళ్తున్న ఆగి నిలబడ్డాడు. ప్రభు నాతో మాట్లాడు, నువ్వు ఎందుకు ఆగిపోయినావు అని. నా తండ్రి వచ్చింది కదా అంటే, నువ్వు నా గురించి నువ్వు అవమానపడుతున్నావా, సిగ్గుపడుతున్నావా? లేదు ప్రభు, మళ్ళీ మా నాయన ఏమంటాడు, ఇన్ని చేస్తున్నాడు అంటే, ఆయన చేసాడు, ఆయన చేసుకొని నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నా రాజ్యాన్ని ప్రకటించు. నేనేం చేసిన సంతోషంగా ధైర్యంతో పంచుతున్నట్టు మా నాయన ఆపోజిట్ రోడ్ సైడ్ నిలబడి చూస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చి ఇంకా నన్ను బాగా కొడతాడు ఈరోజు అనుకున్నా. రాత్రి వచ్చే వరకు చెప్తున్నాడు, వీడు చెడిపోయింది కాక, వీడు అడుక్కోవడం కాక, ఇతరులను కూడా వీడు చెడగొడుతున్నాడు అనేసి అన్నాడు. కానీ నన్ను ముట్టలేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి ఆ రోజు ఘనపరిచినాను, దేవుణ్ణి నా మాట విశ్వసించినాను. కాబట్టి ఆ రోజు మా నాయన నన్ను కొట్టలేదు. ప్రియురాల, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీతో ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా,
ఎవ్వరు ఏం చేసినా, ఎంత అవమానపరిచినా, ఎంత సిగ్గుపరిచినా, ఎంత ఇన్సల్ట్ చేసినా మీరు ఒంటరిగా లేరు. ఆ ధైర్యం, ఆనందం ఉంటుంది. ఎవరు నేను ముట్టలేరు. అది మీరు తెలుసుకోవాలి. దేవుని రాజ్యం గురించి మనం పాటుపడదాం. ఈరోజు 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, శక్తి. నీకు ఆ శక్తి ఉందా? రెండోది, నువ్వు ఏం విత్తుతున్నావు? ఈ లోకానికి గురించి సంబంధమైన విత్తుతున్నావా? దెయ్యానికి సంబంధమైన విత్తుతున్నావా? భయం విత్తుతున్నావా? కోపం విత్తుతున్నావా? కోపమే మళ్ళీ వస్తుంది. నువ్వు అరటిపండు చెట్టు విత్తితే అరటిపండే వస్తుంది. లేకపోతే మామిడికాయ చెట్టు విత్తనం పెడితే మామిడికాయ వస్తుంది. నువ్వు ఏం విత్తుతున్నావా అదే కోస్తావు. నువ్వు దేవుని రాజ్యం గురించి నువ్వు విత్తుతున్నావా సమయము? లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు సమయం విత్తుతున్నావా? లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఇచ్చక మాటలతో మాట్లాడుతూ సమయం వేస్ట్ చేస్తున్నావా? నువ్వు ఏం సమయం ఎట్లా గడుపుతున్నావు? ఏ విధంగా గడుపుతున్నావు? అదే నీకు వస్తుంది. మూడోది, ఇది ఒక యుద్ధము. ఇది ఒక అంధకారము వెలుగుకి యుద్ధము. నువ్వు అనుకోదు వీళ్ళంతా ఇట్లా చేసిన వాళ్ళంతా అన్యులు ఎవరి చేతిలో ఉన్నారు? దెయ్యానికి అధీనంలో ఉన్నారు. వాళ్ళంతా అంధకారంలో ఉన్నారు. వాళ్ళని ఆడిపించేది ఎవరంటే దెయ్యము. నువ్వేం చేయాలి? వాళ్ళని ద్వేషించదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా వీళ్ళని ఆ బంధకాల నుంచి విడిపించు, ఆ సాతాను చేతుల నుంచి విడిపించను ప్రార్థన. మీ ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, ఎక్కడైనా సరే దాని గురించి. నాలుగోది, మీరు దేనికి సంబంధమైన పిల్లలు? వెలుగుక అంధకారానిక? మీ యొక్క క్రియలు చూపిస్తుంది. ఐదోది, ఉదయకాల ప్రార్థన మీరు చేస్తున్నారా? మీకు అర్థమవుతుందా ఎంత శక్తి ఉందో? ఉదయకాలంలో ఎంత రిఫ్రెషింగ్ చేస్తుందో, ఎంత ఆనందము, ఎంత నడిపింపు దేవునితో ఉంటుందని. ఉదయకాలం మీరు మిస్ అయితే రోజంతా మీరు ఏడ్చుకుంటా ఉంటారు. రోజంతా వేస్ట్గా ఉంటుంది. ఆరోది, ఎంతగా మీరు దేవుని వాక్యం ఎదుగుతారో, ఎంతగా దేవుని వాక్యంలో ఎదుగుతారో, దేవుని రాజ్యం తెలుసుకున్నా మీ పైన అంతగా పర్సిక్యూషన్ పెరుగుతుంది. ఈ 6 విషయాలు మీరు మీలో ఎక్కడన్నా పొరపాటున తగ్గిపోయి ఉంటే ఈరోజు క్షమాపణ అడిగి ప్రభు దగ్గర రండి. మీరు, దేవా నేను ఇందులో తప్పిపోయినాను, పరిశుద్ధత లేదు, శక్తి లేదు, విశ్వాసం లేదు, భయం లేదు, ప్రభా బోధ లేదు, నేను ఏం నింపుతలేను, సంఘంలో కానీ నా పట్టణంలో ఇవేం నింపుతలేను, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి చేస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇవన్నీ లేకుండా వ్యర్థంగా మీరు జీవితం జీవిస్తే చివరికి మీరు ఎంతగా డబ్బు ఎంక పోతా ఉంటే, నేను ఇక్కడ చూస్తున్న అనేక మంది దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి, కానీ చివరికి వాళ్ళు ఏమైతే తెలుసా, ఇంట్లో ఒంటరిగా ఉండిపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నా జీవితం నేను వేస్ట్ చేసుకున్నా అని అంటున్నారు. నువ్వు ఆ విధంగా నీ జీవితం వేస్ట్ చేసుకున్నాను అనుకోవద్దు. బెడ్ మీద ఉన్నప్పుడు నీకు అప్పుడు టైం వస్తుంది. అప్పుడు అరే నా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాను, నా కెరియర్, నా జాబ్, నా లేకపోతే డబ్బులు దీనికనే నేను ఎంకపోయినాను, చివరికి నాకు వచ్చేది ఏంటి? ఇవి నేను తీసుకుపోతానా? లేదు. ఎవరికైనా ఉపయోగపడ్డానా? లేదు. నేనేమన్నా సంఘంలో నింపినానా? లేదు. ఆ పశ్చాత్తాపంతో చావడం కన్నా సంతోషంతో దేవుణ్ణి నేను ఎదుర్కోబోతున్నాను, దేవుణ్ణి నేను మీట్ అయిపోతున్నాను. కొంతమంది బహామస్ లో పేషెంట్స్ చనిపోయే ముందు ప్రార్థన చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఐఎమ్ రెడీ, నేను దేవుని కనుగొనడానికి రెడీ, నేను లైఫ్ వేస్ట్ చేసుకోలేదు, సంతోషంతో ఉంటారు, ఎంతో ఆనందంతో ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా కొడుకులు, కూతుర్లు, తర్వాత మన్మళ్ళు, వాళ్ళంతా ఎంతో ఆనందంతో సాగనంపుతారు. ఎవరు ఏడవరు. అది నేను చూసినాను. వాళ్ళని చూసి నేను ఎంతో జెలస్ గా ఫీల్, అరే ఇట్లా నేను చేస్తానా, ఎంత మంచి మరణం ఇది. అందరూ నవ్వుతున్నారు, అందరూ ఆనందిస్తున్నారు. ఎవరైనా చనిపోయేటప్పుడు ఎవరైనా అట్లా చేస్తారా? కాదు కదా. అది నిజమైన సాక్ష్యం. మనకు ఆ సాక్ష్యం లేకపోతే మనం ఎంత చేసినా ఏమున్నా వేస్ట్. బ్రదర్ ప్రార్థన చేద్దామా? ఎస్ అన్న, చేయండి అన్న.